వచ్చే వ్యక్తి అమ్మాయా అబ్బాయా? మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అమ్మాయా అబ్బాయా? ఒకవేళ అమ్మాయి అయితే ఇది కలపండి, అబ్బాయి అయితే విడదీయండి. కదులుతున్నాయన్నా. లోపలికి వద్దరా, నేను రానన్నా. ఇట్టే వచ్చింది అన్నది. ఆరా ఇక్కడే వెళ్తుంది నా. కదులుతున్నాయన్నా. వస్తానా అన్నా, వెళ్ళిపోదామన్నా. ఫైనల్ పార్ట్ అనుకుంటా, సముద్రపు దయ్యం అని. ఆ టైటిల్ కూడా ఎందుకు పెట్టాను, అది సముద్రం దగ్గర ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. అది సముద్రం పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళాక మ్యాప్ అయితే ఆన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియో నేను సోలోగానే చేయాలనుకున్నాను, బట్ ఇంకో పర్సన్ అయితే తీసుకోబోతున్నాను. ఆ పర్సన్ ఎవరో కాదు, మీకు తెలిసిన పర్సనే. కరీముల్లా రా అన్నా. ఎలా ఉన్నావు? బాగున్నాను. సూపరా? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, మళ్ళీ తీసుకెళ్తాను. లేదన్నా పనులు. ఓకే ఓకే గైస్, మనోది ఎంగేజ్మెంట్ అన్నాను కదా, సో ఎంగేజ్మెంట్ పనుల్లో ఉన్నాడు. అండ్ మీరు ఈ వీడియో చూసే టయానికి ఎంగేజ్మెంట్ కూడా అంతే. సో మొన్న వీడియోలో నీ వాల్యూ అనేది పోయింది, దాన్ని స్టాండర్డ్ పెట్టుకోవాలి. ఇది పట్టుకో. టీ తాగేదాని కాదు, టీ తాగి అట్లే ఆ ప్లేస్కి పోయేది. పర్లేదు పట్టుకో. టీ తాగేసి అట్లే ఆ ప్లేస్కి పోయేసాం. ఎందుకంటే ఈరోజు అక్కడ డౌజింగ్ రాట్ గేమ్ ఆడాలి. కెమెరా సరిగ్గా పట్టుకో, కనబడుతున్నానా? డౌజింగ్ రాట్ గేమ్ ఆడదాం. డౌజింగ్ రాట్స్ అన్న మళ్ళీ ఎదురుగా వచ్చేస్తాయన్నా. ఒరే, నీకు ఎదురుగా వచ్చింది భ్రమరా, దయ్యాలు లేవు. ఇంకోవేళ ఉన్నా కూడా డైరెక్ట్ వచ్చి హాయ్ లాటి మీట్ యూ, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ యూ అని చెప్పదు, ఓకేనా? ఆ భ్రమ పోగొడతా. అండ్ ఇంకొకటి వచ్చేసి నాకేం కావాలంటే నైట్ విజన్ పెట్టి ఫస్ట్ వెతుకుదాం. ఎడన్నా కనపడితే చెప్పు, అక్కడే గేమ్ ఆడదాం. మీతో పాటు ఉంటా అన్న. నేను ఈసారి పర్సనల్ గా మాట్లాడి మీతో పాటు ఉంటా, చూపిస్తా. ఎక్కడైనా కనపడితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని మీతో పాటు ఇక్కడ చూపిస్తా. పద్ధతులు పాటిస్తా అంటావు. ఓకే గైస్, ఈసారి మనోడు పర్సనల్ గా మాట్లాడాలంట, పద్ధతి పాటించి నాతోనే ఉంటాడంట. వెళ్ళి అక్కడైతే నైట్ విజన్, ఏ రూమ్ లో అయితే వీనికి కనపడింది కదా, అక్కడ నైట్ విజన్ సెట్ చేసి మొత్తం అక్కడ ఉన్న ప్లేస్లన్నీ చూసుకొని ఎక్కడ ఇంట్రెస్టెడ్ అనిపిస్తుందో అక్కడ డౌజింగ్ రాడ్స్ తో గేమ్ ఆడతాం, ఓకేనా? జనం ఏం లేదుగా? ఏం లేదన్నా, ఇంకా టైం ఉందిలే. రేపు సబే బారాతు, మళ్ళీ జుమ్మా, హఫ్తా, 4 రోజులు ఉంది. ఒకవేళ ఏమైనా జరిగింది, దీనికి ఫీవర్ గీవర్ వచ్చినా తగ్గుతాను, ఓకేనా? రెడీ అన్న, రెడీ. నీకు గడుచుకోవచ్చు. ఐ లైక్ యూ ఫ్రెండ్స్. ఆ రోజు రాత్రి మేము ఈ ప్రాంతంలో దాదాపు 2 నుంచి 3 గంటల వరకు స్టే చేయడం అయితే జరిగింది. బట్ నేను అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్లు అండ్ మెయిన్ మన ఇంటెన్షన్ ఇక్కడ గేమ్ ఆడాలి కాబట్టి ఆ గేమ్ ఆడుతున్న ఫుల్ వీడియో అండ్ మనోడు అంటే ఎక్కడైతే కనపడింది అన్నాడు కదా, సో వీనికి కూడా అది ఊహ భ్రమ, కంటికి అలా మనం ఇమేజిన్ చేసుకుంటే అలాంటి ఆకారాలు మనకు కనపడతాయి, నిజంగా అవి కనపడతాయి అని అంటే కనీసం ఒక నమ్మకం అయితే కల్పిద్దాం అనుకున్నాను. బట్ ఇంకేంటంటే ఇంకొకటి, మనోడు కనపడిన చోట నైట్ విజన్ పెట్టి గేమ్ ఆడండి, నిజంగా ఏదన్నా అక్కడ ఎనర్జీ ఉంటే కన్నా వచ్చి సమాధానం చెప్తుందా, సమాధానం చెప్పేటప్పుడు క్యాప్చర్ అవుతుందా అన్నారు కదా. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. దయ్యం కరీంనా, టెన్షన్ ఏం లేదు. ఇది దీని టచ్ ఇట్లా వచ్చింది సౌండ్, ఎంత బస్ సౌండ్ అనుకున్నా. అన్నా గ్రేట్ రా, నువ్వు దయాన్ని చూసి పరిగి కూడా ఆడనే షాక్ అయి నిలకున్నావు.
ఓకేనా? అన్నా చెట్టు చూసి ఏమైనా గుర్తొస్తుందా? మర్చిపోయేదా అన్న, మర్చిపోయేదా అన్న. ఏమది ఇంకా మర్చిపోలేకుండా కామెంట్లో చెప్తే కామెంట్లలో అందరూ అడుగుతున్నారన్నా ఏమని, ఎందుకు, ఏం కనపడింది? ఈరోజు ఆ బావి దగ్గరికి పోవాలి. ఓకేనా? పైన ఎవరన్నా ఉన్నారేమో చూసుకో ఫస్ట్. హాయ్ హలో గైస్, మేము ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి మీరు ఈ వీడియోస్ చూసేసి క్రేజీగా ఫీల్ అయిపోయి ఆ తర్వాత మీరు కూడా ఇలాంటివి చేసేసి మీకేమైనా అయితే నాకు కానీ మీ పర్సనల్ మ్యాటర్గా మాట్లాడే కరీం కానీ ఎటువంటి సంబంధం లేదు. మేము ఏదో జస్ట్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అర్ధరాత్రి పూట తిరిగినా కూడా ఇన్కేస్ ఇది హాంటెడ్ ప్లేస్ అన్నీ చెప్తున్నా కూడా అలాంటి ప్లేస్లో పోతే ఏం జరగదు, ఏం అవ్వదు, తెల్లవారి మేము కూడా బాగుంటామని చెప్పి చూపించాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ లాస్ట్ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక కింద లింకులు ఉంటాయి, వెళ్ళి చూడండి. ఈ ప్లేస్ ఇలాంటిది, ఎందుకు వచ్చామని తెలుస్తుంది. నన్ను గుర్తొచ్చిందా? ఎప్పుడు ఆ డోర్ నుంచి ఎందుకు, ఈ డోర్ నుంచి పోదా? స్మెల్ ఇక్కడ అన్నా. నా రూమ్లో ఏ రూమ్లోకి? ఏ రూమ్లోకి? ఏ రూమ్లోకి రావు? నువ్వు వస్తేనే కదరా నీకు కనపడుతుంది కదా. నేను వచ్చింది ఎందుకు? సరే ఆడనే ఉండు ఇట్రా, నేను పోయచ్చు ఇట్లా అలా చూడు, ఉండు నాకు. నీకు ఎవరైనా కనపడితే అప్పుడు చెప్పు. ఏ ఏమైంది? ఇది చూడరా, ఏం కాదురా. ఇప్పుడు నేను కార్లో బాగా మాట్లాడుకుంటూ వచ్చావు కదరా. పెద్ద పెద్ద దయ్యాన్ని చూసినా, ఇది కెమెరా పట్టుకు బాగా, పెద్ద పెద్ద దయ్యాన్ని చూసినా, ఇది చూసినా, అది చూసినా. చిన్నప్పటి నుంచి నాకు అమావాస్య రోజు స్పెషల్ కిట్ నేను అంటాం. దగ్గర నుంచి చూసాను. ముందు దూరం నుంచి చూసావా? దగ్గర నుంచి చూసాను. సరే చూస్తా ఉండు, నేను అప్పుడు నైట్రోజన్ సెట్ చేస్తాను. కనపడితే చెప్పు. ఓకే. వచ్చిందా? వచ్చినట్టు అనిపిస్తాను నీకు. ఫాలో అవుతున్నాను. చూడలేదు పోదాం. చిన్న హెల్ప్ కాదు. పిలువు. ఈ పొజిషన్ తెలుగు నీకు ఎట్లా కనిపించింది? బాగా కూల్గా చెప్పు. భయంకరంగా అంటే ఊరిగా చెప్పేస్తారు కదా. డ్రాయింగ్ ఇలా మీ మైండ్లో ఏదైనా ఇమేజ్ ఎలా ఉంటుంది? అమ్మాయా అబ్బాయా, అందంగా ఉందా, యావరేజ్గా ఉందా, బిలో యావరేజ్? భయంకరంగా ఫేస్ అంతా ఒక సైడ్ కాలిపోయినట్టు, మొత్తం బుద్ధులు చేసినప్పుడు. ఏం చెప్పింది నీకు? నీకేమైనా చెప్పిందా?
కనపడంగానే అలా కానీ నాకు కనపడిన వాళ్ళు మీకోసం నేను మళ్ళీ వచ్చాను, నాకు ఇంకోసారి కనపడండి. ఒకే ఒక వాడు నాకు కనపడిన వాళ్ళు నేను అప్పుడు నేను పిలుసు వచ్చిందా నువ్వు చెప్పినట్టు దయ్యం ఉంది, రాలేదా నీ భ్రమ. నాకు కనపడిన వాళ్ళు సౌండ్ ఏం కాదు. నాకు కనపడిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే సరే ఒకసారి ఏంది పిలువురా, ఏం కాదురా, నేను ఉన్నా కదరా, నీకు అడ్డంగా నేను ఉన్నారా. నువ్వు ఒక్కనే ఉండు, నువ్వు అడుగు, నేను ఈ దూరం నుంచి వస్తా కాదు, నువ్వు ఉండు. సరే కాదు అలా చెప్పా కదరా, దించేస్తా అన్న, ఈసారి మాత్రం వాల్యూ నిలబెట్టుకుంటా, అది ఇదేనో. పిలువు, కమాగే పిలుసు. నాకు గట్టిగా, దయానికి నాకేం చూడట్లే, దయానికి ఏమి పడుతుంది, గట్టిగా ఇక్కడ ఉన్నాయి పిలుసు. వీడు వచ్చే ఆదివారం పెళ్లి చేసుకోవాలనుకుని నిశ్చితార్థం చేసుకుంటున్నాడు. వీనికి ఎవరో కనబడ్డారంట, ఆ అమ్మాయి కూడా అంతగా నచ్చలేదన్నా, మొన్న వచ్చిన అమ్మాయి నాకు బాగా నచ్చింది, ఈయన ఎదురుగా ఆ అమ్మాయి కరిమల్లా నైట్ విజన్ ఉందా, నీకు ఆడ కనపడింది అనుకో, దాన్ చేసి ఇస్తా. ఏం కాదు దాని చేసిన నీకు ఎక్కడ కనిపించింది అనుకో, షిప్ అని దాని ముఖాన్ని ఇది పెట్టు, దాన్ని చూసుకొని నువ్వు రాస్తావురా, నేను ఒక్కడిని ఎందుకు పోతారా, నాకేమో అది పిచ్చా, నేను ఒక్కడిని చూసుకుంటానా. హలో రమణ, చేతులు కరెక్ట్గా ఓకే, మేడ్ ఇన్ యూఎస్. ఓకే, ஏய் என்ன பார்க்குற தா హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అండి మీకోసం? మీ ఫేవరెట్ పర్సన్, మీ అభిమాని కరిమల వచ్చాడు. పాపం పెళ్లి చేసుకోబోతున్నాడు ఆదివారం. ఆ పెళ్లి కూతురు రిలాక్స్, ఆ పెళ్లి కూతురు కన్నా మీరే బాగా నచ్చారంట. ఒకసారి ఇంకోసారి ఫ్రీ దర్శనం ఇస్తే ఏం కాదు, రిలాక్స్గా రే. నేను ఎందుకు తీసుకొచ్చాను మనకి తిట్టారా సార్, మేడం, పిల్లలు, మన ఫ్యాన్స్, మన హేటర్స్ అందరూ నేను ఎప్పుడూ చెప్తున్నా, కార్లో ఇటు చెప్పింది రికార్డ్ చేసి ఉంటే కన్నా ఇంకా బాగుండేది, లేకుంటుందని రికార్డ్ చేయలేదు. దాని పల్లె ఉందన్నా, బా దయ్యాన్ని ఒకసారి చూసేసి అన్న, ఎక్స్పీరియన్స్ అయిపోయింది నీ వల్ల అన్నాడు. ఇప్పుడు నీకు కూడా చూపిస్తా అన్నాడు, ఇప్పుడేమో భయపడుతున్నానండి. వెళ్ళారు నాకు ఆమెనా అంతే అనుకుంటా, కనపడింది మొత్తానికి. ఎక్కడ లైట్ లోపల ఉందా?
అన్నా ఎటు పోయింది? వెళ్ళింది. లెఫ్టా రైటా? ఎటు నా ఇటే ఎటురా? ఇటే వెళ్ళింది. అంటే ఇటు కనపడింది ఇక్కడ దాకా అయిపోయింది. అన్నా 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 ఇటు ఇటు వెళ్ళింది. ఇటా? అన్నా 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 అదిగోనా అన్నా అన్నా రే రారా ఇక్కడ రా తొందరగా. ఎటు పోయింది? అన్నా ఇక్కడే కనపడింది అన్నా. ఏంది? ఇక్కడ కనపడింది, అక్కడ కనపడింది. దాని తర్వాత మళ్ళీ ఇటు వచ్చింది అనమాట. ఎందుకురా? ఆ ఇంట్లో పోయి చూద్దాం. జాగ్రత్త, కింద పాములు ఉంటాయి. నలికిరింది ఆడ. కనపడింది, దాంట్లో క్యాప్చర్ చేయరా. నాకు అన్నా నాకు పరిగెత్తుకుంటా పో దాని దగ్గరికి. సరే ఇక్కడ పట్టుకోండి. రిలాక్స్ రిలాక్స్ కరు, ఏం కాదు. నీకు కనపడింది కదా, ఏమైనా చేసిందా? ఏం చేయలేదన్నా. ఓకే, ఇప్పుడు నీకు కనపడింది అంటున్నావు కదా, ఏమైనా చేసిందా? మళ్ళీ ఏం కాదురా, రారా. అది మన భ్రమరా. ఫ్రెండ్స్, ఇందాక రివర్స్లో అయితే ఒకసారి మీకు చూపించాను కదా, అక్కడ ఏదో ఒక నల్ల షాడో లాగా అయితే అనిపించింది. అది కెమెరా ఎఫెక్ట్ లేదంటే ఇంకొకటి ఉంటుంది. అది దయ్యము ఆత్మ అయితే అని నేను అనుకోవట్లేదు. ఇన్ కేస్ మీరు దయ్యం అంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అక్కడి నుంచి మేము ఆ ఇంటి లోపలికి అయితే తిరుక్కొని వచ్చాము. అది మళ్ళీ అది చాలా లేట్ అవుతుంది కాబట్టి మెయిన్ గేమ్ చూసే ఇంట్రెస్ట్తో ఇంటెన్షన్తో మీరు వీడియో చూస్తుంటారు. డైరెక్ట్ గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ లోపల మనోనికి అంటే కొన్ని మోటివేషన్ వర్డ్స్ కూడా మాట్లాడాను. అవన్నీ ల్యాగ్గా ఉంటుందని చెప్పేసి కట్ చేసి డైరెక్ట్ మనం గేమ్ ఎలా ఆడాము, గేమ్లో ఎలాంటి ప్రశ్నలకి ఎలాంటి జవాబులు మనకు దొరికాయి అనేది ఇంట్రెస్టింగ్ పార్ట్ అయితే ఇప్పుడు చూడబోతున్నారు. వద్దన్నా అనే మాట చెప్పు. కావాలన్నా నేను పర్సనల్గా చూస్తా అని చెప్పు. కావాలన్నా ఆల్రెడీ చూసావు కదన్నా. వెళ్ళిపోదామన్నా. ఏడా వెళ్ళిపోదాం. డౌజింగ్ గైస్, లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. అది మేము పెట్టిపోయింది ఆ నైట్ విజన్కి సపోర్ట్గా. చూడు, ఒక 10 క్వశ్చన్లు అడుగు. సరే, గేమ్ వద్దన్నా, వెళ్ళిపోదామన్నా. వద్దన్నా, నేను ఆడతారా? సరేపా. గాయస్, ఇక్కడైతే నిజంగా ఆకారం ఒక ఊహించలేంది, మామూలుగా లేదనమాట. నా ఒక్కడనే ఉంది. నువ్వు అన్నా అనుకో బాగుందా, భయపడి అన్నా. ఏదన్నా నీకు కనపడితే ఇంట్రెస్ట్ అన్నా, ఇది ఉంది చూడను.
సరే. రిస్క్ లేదు, రస్క్ ఉండదు. ఓకేనా? నీకు కనపడింది ఎవరు ఏంటి తెలుసుకోవాలని నీకు ఇంట్రెస్ట్ లేదా? ఇది అన్న భయంకరమైన ఆకారం అన్న, ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ఎవరు కూడా చెప్పాను. సరే, అంత భయంకరంగా ఆకారంగా ఉందంటే ఎవరు అడగాలని లేదా? నేనైతే పిచ్చి ఎక్కిపోతారా అట్లాంటి కనపడతాయి, ఇంతవరకు కనపడలేదు. మిడ్ నైట్ అయితే పోయినట్టు అవుతుంది అన్నం గేమ్ అంటున్నారు, చిన్న భయం వస్తుంది. కానీ అందుకే చెప్తుంది మోటివేషన్. ట్రై చేస్తావా? నవ్వుతాను, నేనైతే ట్రై చేయను. ప్లీజ్ అన్న. సరే, బాగా హ్యాండిల్ చేయి. అది ఇష్టం. గైస్, వీడియో చూసే వాళ్ళకి అందరికీ ఫస్ట్గా అంటే ఇక్కడ ఎవరో ఉన్నారు, ఏదో చేస్తారు, ఈ కదులుతాయనే ఉద్దేశంతో కాదు. మేము ఇప్పటికి 2-3 రాత్రులు అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో వింతగా సౌండ్స్ రావడం, ఇతనికి ఏదో ఒక ఆకారం కనపడడం, ఆ తర్వాత కొన్ని ఫన్నీ థింగ్స్ అండ్ అన్ని థింగ్స్ జరగడం, అందువల్లే ఈ డజింగ్ నట్స్ బయటికి తీయడం జరిగింది. ఇవి అచ్చమైన రాగితో చేసినటివి. గూగుల్లో అండ్ అక్కడక్కడ కొందరు ఏమంటారంటే నిజంగా ఈ ఆత్మలు కదులుతాయి అంటారు, అండ్ కొందరు ఏమంటారంటే లేదు, మన మైండ్ సెట్లో అంటే మనం ఏదైనా అనుకుంటాం కదా, ముందుకు వెళ్తాయేమో, లోపలికి వస్తాయేమో అని అనుకుంటాం కదా, అప్పుడు కదులుతాయి అంటారు. సో అబ్వియస్లీ నేను అనుకుంటూనే తిరుగుతున్నాయేమో, ఆత్మలు వచ్చి కదిలించే అంత శక్తి ఉందో లేదో వాళ్ళకు అని అనుకుంటున్నాను. కానీ మీరు అలాగే అనుకోవాలన్న అవసరం ఏం లేదండి. మీకు ఎలా నచ్చితే అలా, అంటే ఇవి ఆత్మలు తిప్పుతున్నాయంటే ఆత్మలు లేదు, నా మైండ్లో అది వచ్చిన ఫీలింగ్ కానీ ఆ నమ్మకాన్ని కానీ అలా తిరుగుతున్నాయి అనేది అయితే మీ ఇష్టం. బట్ నేను మాత్రం చూపిస్తున్నాను, నా చేతుల్లో ఏమీ కానీ లేదు, నేను పట్టుకొని స్టార్ట్ చేస్తాను. నువ్వు ఆడరా, కనీసం చేతులు వైబ్రేట్ కూడా రావట్లేదు. నా పేరు విహారీ. ఇక్కడ ఎవరైనా ఉంటే నేను మీతో మాట్లాడేదానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాను. చనిపోయిన వారికి లేదంటే ఆత్మలకి ఇలాంటి వీటిని డౌసింగ్ రాడ్స్ అంటారు. ఇలాంటి రాగి ముక్కలతో మిమ్మల్ని ప్రశ్నలు అడిగితే దీని ద్వారా మీరు మాకు సమాధానం ఇస్తారు అంటారు. ఒకవేళ మీరు ఇక్కడే ఉంటే వీటిని ముందుకు కదిలించండి, లేకుంటే బయటికి ఏం కదిలిస్తారులేండి. ఇన్ కేస్ మీరు ఉంటే కదా ఇవి 2 రాగి ముక్కల్ని ముందుకు కదిలిస్తారా? అన్నా 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 ప్లీజ్ అన్నా 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 నా ఇక్కడ ఎవరో ఉన్నారన్నా. గైస్, నా 2 చేతులు నా వేళ్ళని అన్ని బాగా గమనించి చూడండి. ఒకేలా నాకు నేను తెలియకుండానే కదిలిస్తున్నానా అనేది కామెంట్ అయితే చేయండి.
నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ ఎవరన్నా ఉంటే ఈ రాగి ముక్కల ద్వారా మీరు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను అంటే ఇవి రెండు ఒకసారి ముందుకైతే రండి, ఇవి రెండు కనీసం కలపండి. అన్నా 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 కదులుతున్నాయన్నా. నాకు కనపడుతుందా? నా వద్దన్నా ప్లీజ్ అన్న, గేమ్ ఆపేసి వెళ్ళిపోదాం అన్న. ఏమడగా చెప్తాం? ఉన్నాయని తెలిసింది కదన్నా. ఇక్కడ ఎవరు అబ్బాయి అమ్మాయి? అమ్మాయి అమ్మాయి అయితే ఉంది ఇక్కడ, నాకైతే కనపడింది. నీకేం చెప్పు, నీట్గా కదలకూడదు, చూడాలి. ఇక్కడ నిజంగా ఎవరన్నా ఉన్నారా? అన్నా ఉన్నాయన్నా, ఉన్నారన్నా. మీరు మమ్మల్ని చూస్తున్నారా? ఒకవేళ మీరు మమ్మల్ని చూస్తూ ఉంటే ఈ రాగి ముక్కల్ని మీరు కలపండి. లేదు జస్ట్ మీరు కూడా నాలాగే మమ్మల్ని ఫీల్ అవుతున్నారా, లేదా నిజంగానే మమ్మల్ని మీరు చూస్తున్నారా? నా చూస్తున్నారన్నా. అన్నా 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 చూస్తున్నారన్నా. నాకు చెమట కూడా వస్తుంది. ప్లీజ్ రా, నువ్వు అన్నా రా, నువ్వు అన్నా అని ఎప్పుడైనా తెలుసా? నువ్వు నోరు ఎప్పుడు తెలుసు తెలుసా? నా పక్కన ఎవరన్నా వచ్చినప్పుడు నువ్వు నోరు తెలుసు. నువ్వు అన్నా అనడం నా కాన్సన్ట్రేషన్ అంతా దొప్పడు. నిజంగా మీరు మా పక్కన ఉండి లేదంటే కన్నా ఈ గదిలో ఉండి మమ్మల్ని చూస్తున్నారా? మీరు ఎక్కడన్నా ఉంటే ఇది కదిలించిన తర్వాత వెళ్ళి నా నైట్ విజన్ కెమెరా దగ్గర హాయ్ చెప్తారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, మేము మీకు కనపడుతున్నామా? రే 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 రే. అన్నా 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 నాకు తెలుసన్నా. ఇక్కడ ఎవరో ఉన్నారన్నా. అన్నా అసలు ఎలా ఆపరా, చనిపోయారు? నేను అడిగే క్వశ్చన్ మర్చిపోతాను అన్నా అన్నా అని. కరీం, నేను ముందే చెప్పినా కరీం. సరే ఎలా చనిపోయారు అడగన్నా. ఉండు, మీరు చనిపోయినా కూడా మీరు ఇక్కడే ఉంటున్నారు ఎందుకు? మీకంటే ఈ ప్లేస్ ఏమైనా ఇష్టమా, లేదంటే ఇక్కడ మీరు చనిపోయిన దానివల్ల ఇక్కడే ఉన్నారా? ఒకవేళ మీరు చనిపోయిన దానివల్లే ఇక్కడే ఉంటే ఇది విడదీయండి, మీకు ఇష్టమైతే ఇది కలపండి. లైట్గా నా హ్యాండ్స్ షివర్ అవుతుంటాయి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, చనిపోయినా కూడా మీరు ఇక్కడే మీ ఆత్మను గాలిలో కలుపుకోకుండా ఇక్కడే ఎందుకున్నారు? ఈ ప్లేస్ అంటే మీకు ఇష్టమా, లేదంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేక ఉన్నారా?
ప్లీజ్ అన్న, అసలు ఇక్కడ గైస్ మీరు ఇది కూడా చూసుకోండి, కింద నేను ఎట్లా పెట్టుకొని ఉంటాను. మీరు ఇక్కడే ఎందుకున్నారు? మీరు ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నారా? ఒకవేళ మీరు ఎదురు చూస్తుంటే ఇవి కలపండి, లేదంటే విడదీయండి. మీరు చనిపోయినా కూడా ఇక్కడే ఉంటున్నా అన్నారు కదా, సో మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీకోసం ఎవరైనా ఇక్కడికి వస్తా అని మీకు ఏమైనా ప్రామిస్ చేశారా? లేదంటే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి ఎవరైనా వస్తారని మీరు ఎదురు చూస్తున్నారా? అలా అయితే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా, లేదంటే మీరు ఎదురు చూస్తున్నా, ఇవి రెండు కలపండి, లేదంటే ఇవి విడదీయండి. కలిపే అన్నా. ఇది సంగతి. ఎవరు వస్తారని వెయిట్ చేస్తున్నారు. నేను నాకే కనపడ్డా రీజన్ అన్న. నీలాగే ఉంటాడేమో తను వెయిట్ చేసి. అడగండి అన్న. నాకేమైనా చెప్పాలనుకో. రిలాక్స్, ఉంచోకుండా. మీరు ఎదురు చూస్తున్న వారు మీ చుట్టమా, లేదంటే మీ శత్రువా? అంటే మీరు ఎదురు చూస్తున్నది అతను వస్తే అతన్ని ఏమైనా చేసేద్దామా అని, ఆ మనిషిని ఏమైనా చంపుదామని ఉన్నారా? లేదంటే మీకు ఇష్టమైన మనిషి వస్తే ఆ మనిషికి కనిపించి తర్వాత గాల్లో కలిసిపోదాం అనుకుంటున్నారా? మీకు ఇష్టమైన వ్యక్తి అయితే ఇవి రెండు కలపండి. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నిజంగా మీరు ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా ఆత్మంతా. ఒకవేళ మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నిజంగా ఇక్కడికి వస్తే మీరు సంతోషపడతారా? లేదా తనని మీరేమైనా చేసి మీ పగ తీర్చుకుంటారా? మీరు ఇష్టపడే వ్యక్తి అయితే ఇవి విడదీయండి, లేదంటే మీ పగ తీర్చుకోవాలనుకుంటే ఇవి కలపండి. ప్లీజ్ మీరు నన్ను నమ్మచ్చు, మీ సీక్రెట్స్ నాకు చెప్పుకోవచ్చు. అంటే నేను చెప్పను, కానీ వీడియో తీసేది చూపించేస్తాను. నా వీడియో ఈ బిల్డింగ్ లో మీతో ఏదైనా చేసిన వ్యక్తి అయినా చూస్తూ ఉండొచ్చు, లేదంటే మీకు బాగా కావాల్సిన వ్యక్తి అయినా చూస్తూ ఉండొచ్చు. మీరు ఆ వ్యక్తి వస్తే మీకు సంతోషపడతారా, లేదా అతన్ని ఏదైనా చేస్తారా? ఆ వ్యక్తి ఎవరు? ఒకవేళ వస్తే మీరేం చేస్తారు? సంతోషపడితే ఇవి కలపండి, లేదు తనని ఏదైనా ఇబ్బంది పెడతాను, లేదని ఏదైనా చేస్తానంటే విడదీయండి.
ఆ వచ్చే వ్యక్తి అమ్మాయా అబ్బాయా? మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అమ్మాయా అబ్బాయా? ఒకవేళ అమ్మాయి అయితే ఇవి కలపండి, అబ్బాయి అయితే విడదీయండి. చూపి. ఓకే ఓకే. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి అమ్మాయా అబ్బాయా? ఒకవేళ అమ్మాయి అయితే ఇది కలపండి, అబ్బాయి అయితే విడదీయండి. కలిసేయన్నా. నా వేళ్ళను కూడా క్యాప్చర్ చేయన్న. ఏం కొంత మిస్టేక్ అయింది అనుకున్నా. కలిసి ఇప్పుడు అమ్మాయి అని కాదు. వచ్చేసి ఎందుకు వెయిట్ చేస్తాను? మీరు నిజంగా చనిపోయారా? నా ప్రశ్న మీకు అర్థమై ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. నాకు కొంచెం తెలుగు అక్కడక్కడ మిస్టేక్ ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. మీకు మీరే చనిపోయి ఇక్కడ ఎవరో నన్ను చంపేశారు అన్నట్టు క్రియేట్ చేసుకున్నారా, లేదా మిమ్మల్ని ఎవరైనా చంపేశారా? మీకు అర్థమైందో లేదో? మీకు ఎవరన్నా ఏదైనా చేసి మీరు చంపబడ్డారా, లేదా మీరు ఎవరి వలన హట్ అయ్యి వచ్చి ఇక్కడ ఊరేసుకుని కాలేసుకొని లేకపోతే ఆ బాయిలో దూకేసుకొని చనిపోయారా? మీరు చనిపోయారా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా చంపేశారా? ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు చనిపోయి ఇక్కడే ఉన్నాను, ఎవరన్నా వస్తే అదే మీకు ఇష్టమైన ఆ అమ్మాయి వస్తే వెళ్తాను అన్నట్టు దీంట్లో అయితే రిప్లై ఇచ్చారు కదా, ఈ చివరి రిప్లై ఇవ్వండి. మీరు ఎవరన్నా మిమ్మల్ని హట్ చేసి బాధ పెడితే ఇంకోటి చేస్తే మీరు వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోయారా, లేదా మిమ్మల్ని ఎవరన్నా చంపారా? ఏమండి, ఆత్మగారు, దయ్యం గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? మా అమ్మ కాల్ చేసేదానికి మీరు కూడా ఫీల్ అయిపోయారా? అమ్మండి, ఆత్మలు ఎన్నెన్నో దొరుకుతాయి, అమ్మ ఒకటే దొరుకుతుంది, అందుకే చేసింది వేసుకుంటుంది. ఎంత హీట్ ఉన్నాయంటే మామూలుగా హీట్లో కాలిపోతున్నాయి అనమాట. పట్టుకోవాలి. నేను చివరిగా అడుగుతున్నాను, ఇక మీరు ఈ క్వశ్చన్కి సమాధానం ఇవ్వకపోతే మీకు మీరే ఇక్కడ చనిపోయి ఆత్మహత్య చేసుకొని ఇక్కడ ఎవరో చంపారు అనుకున్నట్టు, సారీ మిమ్మల్ని బ్లేమ్ చేయకూడదు, మీరు జవాబిస్తే ఇవి గన లోపలికి వస్తే మీరే ఎవరో హట్ చేసే లేదా మీరు బాధపడు అప్పుల వల్ల మీరు చనిపోయారు అనుకుంటాను. లేదు అంటే ఫ్రెండ్స్, అక్కడితో ఆ గేమ్ అయితే ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే నా పక్కన ఉన్న వ్యక్తి లేదంటే నా పక్కన ఉన్న మొబైల్స్లో కొంచెం ఇంపార్టెన్స్ కాల్స్ కూడా వస్తున్నాయి అండ్ ప్రకృతి కూడా సహకరించట్లేదు. బట్ నేను అడిగే ప్రశ్నలకి చాలా మంచి జవాబులు అయితే వచ్చాయి. బట్ నాకు ఈ వీడియో ఆపేసినా కూడా నాకు క్యూరియాసిటీ అయితే ఉంటుంది కదా,
ఇప్పుడు నేను అడిగాను, ఓకే ఆ డౌజింగ్ రాడ్స్ నాకొక్కనికి తెలుసు, మీరు చూసే వాళ్ళకు అనుమానం ఉండొచ్చు నేను కదిలిచ్చానా లేదంటే టెక్నికా అని, బట్ నాకు మాత్రం నిద్రపోయేటప్పుడు అనిపిస్తుంది కదా, ఓకే డౌజింగ్ రాడ్లు కదిలాయి. నేను అడిగిన సమాధానానికి నేను రిపీట్ మళ్ళీ పోయి వీడియో చేస్తే కన్నా సేమ్ అలాగే, అంటే వీడియో చేయని లేదంటే నేను ప్రయత్నించని సేమ్ అలాంటి సమాధానాలే అలాగే రాడ్లు అయితే కదులుతాయా అనేది క్యూరియాసిటీ నా మనసులో అయితే ఇప్పుడు కైంది ఉంది. బట్ నేను వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను. ఆ రోజు నేను వీడియో అది ఆపేయాల్సింది కూడా ఆ కాల్స్ వల్లనే నేను వీడియో ఆపేసి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. బట్ నెక్స్ట్ టైం నాకు ఎప్పుడైనా అనిపించినప్పుడు నేను వీడియో చేసినప్పుడు మీకు అందరికీ ఓకే అంటే కన్నా నేను ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతాను, దానికి మీరు డన్ అంటే కన్నా ఆ వీడియో కూడా పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో దీంట్లో మిక్స్ చేసిన రా వీడియోస్ చూసుకొని ఏదైతే జనాలు నమ్మగలుగుతారో, ఎక్కడి వరకు అయితే నేను చూపించిన తర్వాత మీరు అడిగిన క్వశ్చన్లకు సమాధానం ఇవ్వగలుగుతానో అవి మాత్రమే పెడతాను. బిహైండ్ కెమెరాలో చాలా వండర్స్ ఇంకా చాలా జరుగుతాయి. ఎందుకంటే నేను ఈరోజు చూశాను, అంటే నాకు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, అది ఆ వీడియోలో అలా జరిగింది నిజమేనా అది ఇది అని. నేను అందరికీ అంటుంటాను, మీరు ఎలా అంటే అలా, నిజమంటే నిజం, కాదంటే కాదు. మీకు కూడా తెలుసు నేను పెద్ద గొప్పగా చదువుకోలేదు, పెద్ద ఎడిటర్ కూడా కాదు, ఏదో అలా లాక్డౌన్లో టైంపాస్ కాగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ని మీరు ఈ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని కోరుకుంటూ మనసారా మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే కోరుకుంటూ ఎప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ అండ్ హర్రర్ అండ్ థ్రిల్లర్ అడ్వెంచర్స్ కూడా చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఎవరు మనసులో పెట్టుకోవద్దు, మనోడు అంటే నేను అక్కడక్కడ ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినా లేదంటే వాడిని తీసుకొని వచ్చినా అని ఏమైనా ఫీల్ అయినా కూడా ఏం చేయలేము. కొన్ని సమాధానాలు దొరకాలంటే కొందరిని తీసుకురావాలి.